ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేదా జనసేన పార్టీ కార్యకర్తలు రాష్ట్ర ప్రజల మనసులను దోచుకున్నటువంటి అంశాలు ఏంటో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, కొత్తగా నేను చెప్పాల్సిన అవసరమేం లేదు. కూటమి ప్రభుత్వంలో సింహభాగంగా ఉన్నటువంటి 21 సీట్లతోటి 100% స్ట్రైక్ రేట్ తీసుకున్నటువంటి జనసేన పార్టీ ప్రజల మనసుల్ని దోచుకున్నటువంటి విధానాలు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి జన సైనికులు కార్యకర్తలు పనిచేసినటువంటి విధానం, ప్రజల మనసుల్ని దోచుకున్నటువంటి విధానం ఏంటా అని ఒకసారి ఆత్మావలోకం చేసుకుందాం. కరప్షన్ని తీసేయటానికి చిరంజీవి లాంటి వాళ్ళు స్థాపించినటువంటి ఏసీఎఫ్ లాంటి వాటిని పెట్టి ప్రభుత్వ కార్యాలయాల్లో కరప్షన్ తీసేసే విధానికి జనసేన కార్యకర్తలు పనిచేశారా? క్వశ్చన్ మార్క్. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, ప్రజల ప్రాథమిక హక్కులు రక్షించడానికి, చిన్నపిల్లల పట్ల, ఆడపిల్లల పట్ల, మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాలని తగ్గించడానికి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేటువంటి అద్భుతమైన కార్యక్రమాలు ఏమైనా చేశారా? రెండో క్వశ్చన్ మార్క్. రాష్ట్ర ప్రభుత్వంలో యువతని ప్రోత్సహించి ఉపాధిని పెంచి రాష్ట్ర ఆర్థిక ప్రగతిని పెంచేదానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అమిత్ షాతో మాట్లాడి, ప్రధానమంత్రి మోడీతో మాట్లాడి ఏమైనా నిధులు తీసుకొచ్చి, ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనించడానికి ప్రతి జన సైనికుడు పాటుపడ్డా? క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ మార్క్. రాష్ట్రంలో జనసేనకి 21కి 21 సీట్లు ఇచ్చినందుకు ప్రజలు అబ్బురపడి, ఆనందపడి, సంతోషపడి జనసేన అద్భుతంగా పనిచేసిందని చెప్పడానికి ఆ పార్టీ చేసినటువంటి ఈ 2 సంవత్సరాలు, 3వ సంవత్సరంలోకి సక్సెస్ఫుల్గా అడుగుపెట్టినటువంటి సందర్భంలో ఆ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఆ పార్టీ సాధించిన ప్రగతి, విజయాలు ఏంటో ఒకసారి ఆత్మావలోకం చేసుకుందామా? ఎస్, చేసుకుందాం. ఏంటి అంటే, ఒక అమ్మాయిని పెళ్ళైన అమ్మాయికి 5 సార్లు అబార్షన్ చేయించి ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరవ శ్రీధర్ లాంటి వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఉండి ఒక అమ్మాయిని లోబర్చుకొని చేసినటువంటి ఆ అమ్మాయి మీద కేసు పెడితే ఆ అమ్మాయి కేసు రిజిస్టర్ చేయకపోగా ఆ అమ్మాయి మీదే మళ్ళీ తిరిగి 3-4 కేసులు పెట్టి ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకం పెట్టి వెళ్ళాలి నీవు అని అద్భుతమైనటువంటి రివర్స్ లాని తీసుకొచ్చినటువంటి ఘనత మన జనసేన పార్టీకి దక్కుతుంది. మన కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ఏ స్టేజ్కి వెళ్ళిపోయినారంటే, ఒక అభాగ్యరాలైనటువంటి మహిళ, మంచమ్మాయో చెడ్డమ్మాయో పక్కన పెట్టేద్దాం, ఆమెకి ఇష్టపడి వెళ్ళిందో ఇష్టపడి వెళ్ళలేదో పక్కన పెట్టేద్దాం, ఒక మహిళ ఒక ఎమ్మెల్యే లోబర్చుకున్నాడు అని వీడియో కాల్స్, ఆడియో కాల్స్ బయట పెడితే ఆ పాప ఇచ్చినటువంటి కంప్లైంట్ రిజిస్టర్ చేసి కనీసం ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోకుండా ఆ అమ్మాయి కంప్లైంట్ పెట్టిందని జన సైనికులు రోడ్డు మీద వీరంగం చేసి కర్రలతో కొట్టారే, కర్రలతో కొట్టి కేసు పెడతావా అని చెప్పేసి నడి రోడ్డు మీద పోలీసులు చూస్తుండగా కొట్టారే. ఈ విషయంలో 100% స్ట్రైక్ రేట్ మీది. నెంబర్ 2, స్టాండప్ కమెడియన్ అని ఒక వ్యక్తి మీ ఉప ముఖ్యమంత్రి గారి గురించి ఒక చిన్న మాట మాట్లాడితే ఎక్కడి నుంచో తీసుకొచ్చి తీవ్రవాదిని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి 100 మంది పోలీసుల సహకారంతో జడ్జి గారి దగ్గర ప్రవేశపెట్టేటట్టు చేసి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైనా ఒక మాట మాట్లాడితే ఇదిగో ఇలా ఉంటుంది ట్రీట్మెంట్ అని అధికారులు దుర్వినియోగం చేశారే, అది మీరు సాధించిన విజయం. అరవ శ్రీధర్ విషయంలో ఒక అద్భుతమైనటువంటి విజయం, ఇదిగో స్టాండప్ కమెడియన్ను అరెస్ట్ చేసే విషయంలో అద్భుతమైనటువంటి విజయం. మీ విజయానికి అవధులు ఎక్కడున్నాయండి? ప్రజలు ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు. మీరు ఇచ్చినటువంటి మాటలు, మీరు చేసినటువంటి ప్రామిసులు, మీరు చేస్తున్నటువంటి పరిపాలన ఖచ్చితంగా ప్రజలు సమాధానం చెప్పడానికి ఒకరోజు వస్తుంది. ఈరోజు తీవ్రవాదులుగా ముద్రేస్తున్నారు మమ్మల్ని. మీ చేతిలో మీడియా ఉంది. ఎస్, మీ చేతిలో మీడియా ఉంది, మీ చేతిలో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మీ దగ్గర అధికారం ఉంది. 100కు 100 సీట్లు, 100% 100% స్ట్రైక్ రేట్ తోటి చాలా అద్భుతంగా పరిపాలన చేశాము.
పరిపాలన చేస్తున్నామన్న ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ఒక యూట్యూబర్ని తీసుకొచ్చి దేశద్రోహిగా చిత్రీకరించేటువంటి మీ ప్రయత్నం మీరు తాత్కాలికంగా సక్సెస్ కావచ్చు. ఆయన వెనక నిలబడిన వ్యక్తుల మీద మీరు చేస్తున్నటువంటి పోరాటం, మీరు చేస్తున్నటువంటి అటాక్, మీరు ఇస్తున్నటువంటి బెదిరింపులు, కుల మతాలను తీసుకొచ్చి ఇది హిందూ మతం మీద క్రైస్తవ మతం మీద అటాక్గా మీరు హిందూ మతం మీద సనాతన ధర్మం మీద అటాక్గా మీరు చిత్రీకరిస్తున్నటువంటి విధానం ఉంది చూశారు. ఇది మీరు అనుకుంటున్నారు చాలా అద్భుతంగా మేము క్రియేట్ చేస్తున్నాం, ఇది హిందూ మతానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంగా మేము అభివర్ణిస్తున్నాం, కాబట్టి మేము సేఫ్ జోన్లో ఉన్నాము అని నేను చెప్తున్నా రాజకీయ పార్టీలకి, నేను మరలా చెప్తున్నా మీడియా సోదరులకి. మీకేదో ఈరోజు ప్రభుత్వం నుంచి ఒక ఇంటెంట్ వచ్చింది, ఎస్ ప్రయత్నం చేయండి, మాట్లాడండి, ప్రొజెక్ట్ చేయండి. జడా శ్రవణ్ కుమార్ ఇన్కమ్ ట్యాక్స్ శాఖవేత్త రమ్మనండి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని రమ్మనండి, అద్భుతంగా రమ్మనండి, వెల్కమ్ చేస్తాను, కాఫీ టీ ఇస్తాను. వాళ్ళకి కూడా ఇచ్చిన అప్పుల చిట్ట, నా బంగారం తాకట్టు చిట్ట, నా ఇంటి రెంటు అద్దెకుంటున్న రెంట్ చిట్ట మొత్తం ఇస్తా, ఏం ఇబ్బంది ఏం లేదు. 2018 నుంచి గత ప్రభుత్వం మీద నేను కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పోరాటం చేశాను. నాకు వచ్చే డబ్బులన్నీ కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టాను, మా ఇంటి కోసం ఖర్చు పెట్టలేదు. ఇప్పటికీ నేను అత్తింట్లో ఉంటున్నాను, ఏ నెలకు ఆ నెల జీతాలు ఇచ్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను. అయినప్పటికీ కూడా ప్రజల కోసం పోరాటం చేశాను అన్నటువంటి ఆ పదాన్ని దీనికి తీసుకొచ్చి అటాచ్ చేసి ఎన్నికలలో 25 కోట్ల రూపాయల అక్రమాలంట. ఏమంటే ఎన్నికల్లో 25 కోట్ల రూపాయలు జడా శ్రవణ్ కుమార్ ఖర్చు పెడితే 460 ఓట్లు ఎట్లా వస్తాయండి? మీరే కదా అంటారు ప్రతిసారి 460 ఓట్లు వచ్చినాయి, 460 ఓట్లు వచ్చినాయి. మరి 460 ఓట్లు ఎట్లా వస్తాయండి 25 కోట్లు ఖర్చు పెడితే జడా శ్రవణ్ కుమార్? కాదండి, ఎలక్షన్స్కి ముందు ఇచ్చినటువంటి సంవత్సరం ముందు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూని తీసుకొచ్చి ఎలక్షన్స్లో కనెక్ట్ చేసి ఏబిఎన్ టీవీ5 ఎస్ మాట్లాడతా, ఏబిఎన్కి కోట్ల రూపాయల ల్యాండ్ ఫ్రీగా ఇస్తుంటే ఏబిఎన్ ఛానల్కి హైకోర్టులో ప్రజా ప్రయోజనం వేసి ఆపేశాను. ఏబిఎన్ బ్రాడ్కాస్టింగ్కి కోపం ఉంటుంది వాళ్ళకి. ప్రజాధనం ఉచితంగా ప్రజల కోసం ఉన్నటువంటి భూమి నేను మీడియా ఛానల్స్కి దారం దత్తం చేస్తాను అంటే ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తాను, ప్రజల కోసం ఖచ్చితంగా ప్రశ్నిస్తాను. హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాను, ఆ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిన కారణంగా జీవో ఆగిపోయింది. ఖచ్చితంగా ఏబిఎన్కి నా మీద కోపం ఉంటుంది. ఎన్నికలలో 25 కోట్ల రూపాయల అక్రమాలంట, ఇన్కమ్ ట్యాక్స్కి కంప్లైంట్ అంట. నేను ఇంటర్వ్యూ ఇచ్చింది ఎప్పుడు? మీరు దాన్ని తీసుకొచ్చి లింక్ చేసేది ఎప్పుడు? ఎన్నికల్లో 25 కోట్ల రూపాయల అక్రమాలు ఖర్చు పెడితే ఎన్నికల అధికారులు చూసుకుంటూ ఉంటారా? ఆదిమూలం వాళ్ళ అబ్బాయి అన్నాడు 100 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టాను, మా డబ్బులు మాకేండి అని. ఆయన మీద పెట్టండి ఇన్కమ్ ట్యాక్స్, నా మీద కాదు. 470 ఓట్లు వచ్చి నేను ప్రతిసారి నన్నే కదా అనేది. మీరు ఎక్కడో మాట్లాడినటువంటి అంశాన్ని తీసుకొచ్చి ఎక్కడికో పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అంట, ఇన్కమ్ ట్యాక్స్లో పన్ను ఎగవేత అంట, అక్రమ ఆస్తులు అంట, బినామీ చట్టాలంట. రండి, ఎక్కడ బినామీ చట్టాలు ఉన్నాయో, ఎక్కడ అక్రమ ఆస్తులు ఉన్నాయో ముత్తూట్ ఫైనాన్స్కి తీసుకెళ్తాను అందరినీ. పర్లేదు రండి. నా ఆర్థిక పరిస్థితిని బయట పెట్టుకోవడానికి ప్రెస్ మీట్ పెట్టలా. ఈ విధమైనటువంటి దాడి చేయటం జనసేన కార్యకర్తలు, జనసేనకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి కంప్లైంట్ చేశాడు. అది కూడా ఎక్కడి నుంచి చేశాడు? ఆకువీడి నుంచి చేశాడు. అది కూడా ఎవరి కాన్స్టిట్యున్సీలో చేశాడు? గౌరవనీయులైనటువంటి ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు కాన్స్టిట్యున్సీలో చేశారు. ఏమవుతుంది? నా దగ్గర పోవటానికి ఏం లేదు, బోడుగుండే, ఏం ఇబ్బంది ఏం లేదు. కానీ రఘురామకృష్ణరాజు గారు గుర్తుపెట్టుకోండి, నేను మొదలే చెప్పా, మీరు అనవసరంగా ఈ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయ్యి మీ గౌరవాన్ని తగ్గించుకుంటున్నారు. మీ గౌరవాన్ని తగ్గించుకోవటానికి ఇంకా దిగజార అవసరం లేదు. ఎందుకు అంటే మీరు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు. మీరు నా మీద ఇన్కమ్ ట్యాక్స్ పెడతారు, పెట్టండి, తప్పేముంది. వాస్తవాలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుస్తారు. నాకెన్ని ఆస్తులు ఉన్నాయో, మీకెన్ని ఆస్తులు ఉన్నాయో, మీకెన్ని బినామీలు ఉన్నాయో, నాకెన్ని బినామీలు ఉన్నాయో. మీరు మొదలుపెట్టారు కదా యుద్ధం, చేద్దాం. ఎంతవరకు యుద్ధం చేయగలమో చేద్దాం. నాకు వచ్చిన ప్రతి రూపాయి ఇన్కమ్ ట్యాక్స్కు చూపించా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. తప్పుకున్న జడ, జారుకున్న జడ, మీ ఇష్టం వచ్చినట్టు రాయండి, ఏమి ఇబ్బంది లేదు. ఎందుకు అంటే ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఒక అసత్య ప్రచారాలు ఏమైతే ఉన్నాయో,
ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతుంది. ఈ అసత్య ప్రచారాల దాడి ప్రతి కామన్ మ్యాన్ గమనిస్తున్నాడు. ఏదో చూపించారు. 2024లో 164 సీట్లు వచ్చినాయి. మీరు చేస్తుంది ఏంటి అంటే, మీ పార్టీ కార్యకర్తలు చేస్తుంది ఏంటంటే, జనసేన కార్యకర్తలు చేస్తుంది ఏంటి అంటే, ఎవరైనా సరే మిమ్మల్ని ఒక మాట మాట్లాడితే 100 మంది 1000 మంది పడి పోలీస్ స్టేషన్ల మీద పడి నిందితులను కొట్టడంలో మీ యొక్క యూనిటీని చూపిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో, ప్రజల హక్కులను కాపాడటంలో ప్రభుత్వాలు ప్రాముఖ్యమైన పాత్ర పోషించాల్సిన సందర్భంలో 2 లక్షల పుస్తకాలు చదివాను నేనని చెప్పేటువంటి ఒక అపర మేధావి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా ఒక సామాజిక వర్గానికి ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చినందుకు సంతోషపడాల్సినటువంటి ఆ కమ్యూనిటీ ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తున్న తీరు, పవన్ కళ్యాణ్ కార్యకర్తలు ప్రవర్తిస్తున్న తీరు, పవన్ కళ్యాణ్ మీడియా ప్రవర్తిస్తున్న తీరు, ఒక వ్యక్తి కోసం వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేసి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ వ్యక్తిని తీవ్రవాదిగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రవర్తిస్తున్న తీరు ప్రతి సమాజం గమనిస్తుంది. దీనికి రిప్లికేషన్ ఎలా ఉంటుందో తెలుసా సార్? 2029లో ప్రతి ఓటరు కూడా చెప్తాడు సమాధానం. ప్రతి ఓటరు దానికి సమాధానం చెప్తాడు. చెప్పకుండా ఏమీ వదలడు. ఎందుకు అంటే హిందుత్వ ఎజెండాని సిస్టమేటిక్గా మీరు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి తీరు అటు తిరిగి ఇటు తిరిగి సార్, అటు తిరిగి ఇటు తిరిగి మీ తలకే చుట్టుకుంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ఇండియా ఈజ్ అ సెక్యులర్ కంట్రీ. మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు, క్రిస్టియన్లు సాంప్రదాయాలకి ఫేవర్ కాదు, హిందూ మతానికి వ్యతిరేకం కాదు. వీ ఆర్ సెక్యులర్స్. ఎందుకు అంటే రాజ్యాంగాన్ని నమ్మిన వ్యక్తులుగా. ఎస్, ఐ కెన్ ప్రౌడ్లీ క్లైమ్ దట్ ఐఎమ్ ఏ హిందూ. కానీ సెక్యులరిజాన్ని గౌరవిస్తా. దట్ డస్ నాట్ మీన్ నేను ఎవరికో వ్యతిరేకమో కాదు. నేను ఎవరికి వ్యతిరేకం కాదు. మహాత్మా గాంధీ గారిని బ్రిటిష్ వాళ్ళు అంటే నీకెందుకు అంత కోపం అని అడిగారు. హీ సెడ్, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ బ్రిటిషర్స్ బట్ ఐఎమ్ ఫర్ ఇండియన్స్. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ బ్రిటిషర్స్. That does not mean I am for Indians. That does not mean I am against Indians. At the same time, I am for secularism. That does not mean I am against XYZ. I am for secularism. కాన్స్టిట్యూషన్ పరంగా ఆర్టికల్ 25 పరంగా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి వారి యొక్క హక్కులు గౌరవించబడాలని కోరుకునే వ్యక్తిని నేను.